Hello guys, welcome back. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. ప్రీవియస్ వీడియోలో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అప్లికేషన్కి సంబంధించి క్లియర్ కట్గా డీటెయిల్డ్గా ఏ టు జెడ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టెప్ బై స్టెప్. సో ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్, ఓటీఆర్ ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, సర్టిఫికెట్స్ ఎలా అప్లోడ్ చేయాలి. స్టిల్ స్టూడెంట్స్ అందరికీ చాలా నంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. మీకు అప్లికేషన్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అని చెప్పి, లేదా ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి అని చెప్పి. గైస్, కొంతమంది కమెంట్ పెట్టారు, ఐఎమ్ నాట్ లెఫ్టింగ్ యువర్ కాల్ అని చెప్పి. మీరు చూస్తే ఈ వీడియో చేసేంత వరకు ఆల్మోస్ట్ ఒక 8,000 మెంబర్స్ అది చూశారు. 10% తీసుకున్నా కానీ 800 కాల్స్ వస్తాయి. సో నియర్లీ నంబర్ ఆఫ్ కాల్స్ నాకు వచ్చాయి. అటెండ్ చేయలేని స్థితిలో ఉన్నాను. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, నాకు హామ్ జరుగుతున్నప్పటికీ, నేను డిస్టర్బ్ అవుతున్నప్పటికీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. అయితే కొన్ని కాల్స్లో రిపీటెడ్గా వస్తున్న థింగ్స్ ఏంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి, కొన్నిసార్లు మిస్టేకెన్గా అప్లోడ్ చేయడానికి సంబంధించి, ఓటీఆర్ సరిగా ఓటీఆర్లో మోడిఫికేషన్స్ కావాలంటే ఏం చేయాలి, అప్లికేషన్లో మోడిఫికేషన్స్ కావాలంటే ఏం చేయాలి. ఈ వీడియోలో చాలా స్పష్టంగా వాటన్నిటికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ గైస్, మీరు ఇది చూడొచ్చు. ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్. ఆల్మోస్ట్ 365 డేస్. మీకు గుర్తుంటే నా యూట్యూబ్ ఛానల్లోనే 2024 అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పి వీడియో చేశాను. 30,000 మెంబర్స్ చూశారు ఆ టైంలో. బట్ స్టిల్ మన వీడియో చూస్తున్న వాళ్ళలో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 90%. అంటే మీకు ఆ వీడియో నేను ఏదైతే లాస్ట్ టైం తీసుకున్నా కానీ, మొన్న చూసుకున్నా కానీ, వీడియో లెంత్ మీరు చూస్తే ఒక 45 to 50 మినిట్స్ ఉన్నప్పటికీ కానీ, ఆ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 డే పట్టింది. ఆ వీడియోలో చివర్లో చూపించాను, నైట్ 12:30 అవుతుంది నేను ఆ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అంటే అంత కష్టపడి పెట్టాను. ఒక వైపు సంతోషం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, బట్ చాలా మందికి నచ్చింది, బట్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో గైస్, ఇది పర్టికులర్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ప్లాట్ఫామ్. సో బేసిక్ బిగినర్స్ నుంచి, గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళకున్న కామన్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేసే విధంగా రిజెంట్గా జెన్యున్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం రూపొందించబడ్డ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంత ఆదరిస్తే అంతే ఉత్సాహంతో ఛానల్లో వీడియోస్ చేయాలనిపిస్తుంది. చూడండి, మన వీడియో చేసినప్పటికీ కూడా ఆ వీడియోలో చాలా సొల్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని అడ్రస్ చేయాలి అనుకునే రూపంలో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఐ హోప్ యుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. అండ్ గైస్, ఇంకోటి మనం చూసినట్లయితే, సో ఇది గైస్, కొంతమంది కమెంట్ సెక్షన్లో మీరు చూడొచ్చు, కొన్ని కమెంట్స్ని పికప్ చేయడం జరిగింది. మా అమ్మాయి బీటెక్ 2024లో పూర్తయింది, కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ ఇయర్స్ విడుదల కాలేదు, కావున సర్టిఫికేట్స్ ఇవ్వము అంటున్నారు. అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కదా, మీరు ఏదైనా దయచేసి సలహా ఇవ్వగలరు. ఇది సర్టిఫికేట్స్కి సంబంధించి. సో 4 ప్రిఫరెన్స్కి సంబంధించి కూడా నేను చెప్తాను. మళ్ళీ ఇక్కడ చూడండి, ఓబీసీ సర్టిఫికేట్కి సంబంధించి తెలుగులో రాయాలనుకుంటున్నాను, మెయిన్ సబ్జెక్ట్ తెలుగు తీసుకుంటాను, గైడెన్స్ ఇవ్వగలరు. ఎస్, దీనికి రెస్పాండ్ అయ్యాను. నేను యూపీఎస్సీ హైట్కి సంబంధించి వీటికి కూడా అడ్రస్ చేస్తాను. అండ్ ఎస్, వన్ స్మాల్ ఇన్ఫర్మేషన్, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, దిస్ ఇస్ ద స్టాఫ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఏ స్టాఫ్ అయినా అట్లీస్ట్ 1 టైం అయినా యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకు స్టూడెంట్ పల్స్ ఎక్కడి నుంచి చెప్తే అర్థమవుతుంది, ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్, క్లాసెస్ చెప్పడమే కాకుండా ఆ టాపిక్స్కి సంబంధించి యూపీఎస్సీ లెవెల్లో అసైన్మెంట్స్, అంటే ఇవాళ ఒక ప్రెసిడెంట్ అనే టాపిక్ అయిపోతే దానికి రిలేటెడ్ స్టాండర్డ్ బుక్స్ నుంచి ఎలా చదవాలి, ఎన్సీఆర్టీస్ని ఎలా చూడాలి, పీవైక్యూస్ ఎంసీక్యూస్ ఎలా ఉన్నాయి, పీవైక్యూ మెయిన్స్ ఎలా ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటాం. ఇంత దగ్గరగా లిమిటెడ్ బ్యాచెస్, జస్ట్ 40 మెంబర్స్ మ్యాక్సిమం. ఇంత తక్కువ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, పర్సనల్ సూపర్విజన్, ద బెస్ట్ కంటెంట్ కావాలనుకుంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఆఫ్లైన్లో, ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి, లేదా మిస్ అవుతే రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. స్పెషల్ ఫోకస్ ఆన్ సీసాట్. చాలా మంది సీసాట్ మిస్ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం కూడా. మీరు ఇక్కడ చూస్తే మళ్ళీ ఓబీసీకి సంబంధించి అప్లికేషన్ ఫామ్లో హాబీస్ పెట్టలేదు సార్, ఇప్పుడు పెట్టాలి, ఏంటి ప్రాబ్లం? సో ఇప్పుడు ఈ హాబీస్ని అంటే ఇవన్నీ కూడా చూడండి, నేను అడ్రస్ చేస్తాను.
ఆంధ్రప్రదేశ్లో న్యూ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి. సో నేను 2023లో స్టేట్ సర్టిఫికేట్ ఉంది, అప్లోడ్ చేయవచ్చా? ఓబీసీ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయు అన్నారు, కానీ మీరు ప్లే చేసిన వీడియోలో కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేశారు, అది ఎంటర్ చేయాలి సార్. ఎస్, ఓబీసీ సర్టిఫికేట్ మళ్ళీ. సో మళ్ళీ మీరు చూస్తూ ఉంటే మళ్ళీ సేమ్ కొంతమంది ఏజ్ క్రైటీరియాకి సంబంధించి. సో మళ్ళీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓబీసీ సర్టిఫికేట్. చూడండి ఇవన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. మా కోసం మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, చాలా చాలా థ్యాంక్స్. పేరెంట్ డీటెయిల్స్లో ఫాదర్ ఎక్స్పైర్డ్ అయితే ఏం పెట్టాలి? వీళ్ళకి డైరెక్ట్గా నేను కాల్ కూడా చేశాను, వీళ్ళకి సంబంధించి డిస్కషన్. సో గైస్, బేసికల్గా ఓబీసీ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఇది సెంట్రల్ ప్రొఫార్మా. నేనేం చెప్తున్నానంటే క్యాస్ట్కు సంబంధించి అంటే బేసికల్గా ప్రతిసారి క్యాస్ట్ అనేది ఇయర్ మారదు, ఇన్కమ్ మాత్రమే మారుతుంది. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అయితే పర్టికులర్గా ఓబీసీల దగ్గరకు వచ్చి, బీసీల దగ్గరకు వచ్చి స్టేట్లో బీసీ, ఏబిసిడి అన్నట్టు ఇట్లా కేటగరైజేషన్ ఉంటుంది. సెంట్రల్లోనేమో ఓబీసీ అంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ని సెంట్రల్ ఫార్మాట్లో పెట్టాలి అంటారు అని మనందరికి తెలిసిందే. దీనికి 2 థింగ్స్ చెప్తాను. నా టైంలో సో మా ఫ్రెండ్స్ కానీ ఓబీసీ వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళు జనరల్గా మీ సేవాకి వెళ్ళిపోయి ఒక ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ కంటే, దానికి తగ్గట్టు వాళ్ళు ఒక ఫార్మాట్లో ఓబీసీ సర్టిఫికేట్ జనరేట్ చేస్తారు, అయితే అప్లై చేస్తారు. దానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు అండ్ అలాగే ఇన్కమ్ సోర్సు అండ్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, 10th క్లాస్ మెమో కానీ. సో ఇట్లా కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతారు. అవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే సెంట్రల్ లెవెల్లో ఒక ఓబీసీ సర్టిఫికేట్కి అప్లై చేస్తారు. సేమ్ అదే లెవెల్లో ఇన్కమ్. సో తర్వాత అది తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీరు సిగ్నేచర్ పెట్టిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఇది జనరల్గా ప్రొసీజర్. సో అక్కడ ఏమవుతుందంటే డిఫాల్ట్గా సెంట్రల్ లెవెల్ అన్నట్టు ఈ మీ సేవ అప్లై చేసింది. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి స్టేట్ లెవెల్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి, దాన్ని సెంట్రల్ లెవెల్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే దగ్గర డౌట్. దానికి సంబంధించి చెప్తున్నాను. సో క్యాస్ట్, సో బేసికల్గా సెంట్రల్ లెవెల్లో అండ్ అలాగే స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అండ్ అలాగే స్టేట్ లెవెల్లో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టేట్ లెవెల్లో ఒక బీసీ ఉంటుంది, స్టేట్ లెవెల్లో బీసీ. ఆ స్టేట్ లెవెల్లో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు సెంట్రల్ లెవెల్లో కూడా బ్యాక్వర్డా. సో సెంట్రల్ లెవెల్లో బ్యాక్వర్డా అనేది తెలియాలి. సో బేసికల్గా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తే, జనరల్గా స్టేట్ లెవెల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, స్టేట్ లెవెల్లో బీసీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, స్టేట్ లెవెల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకోండి, తీశారు. ఈ స్టేట్ లెవెల్లో మీది ఏదైతే క్యాస్టో ఆ క్యాస్ట్ సెంట్రల్ లెవెల్లో ఓబీసీ లిస్టులో ఆ క్యాస్ట్ ఉందా లేదా, దానికి నేను మీకు జస్ట్ ప్రొసీజర్ చెప్తాను. చూడండి, ఫస్ట్ ఓబీసీని అడ్రస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మామూలుగా upsc.gov.in అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫార్మ్స్ అండ్ డౌన్లోడ్స్ అని క్లిక్ చేయండి. ఫార్మ్స్ అండ్ డౌన్లోడ్స్ అని క్లిక్ చేస్తే దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇదందరికీ ఎస్సీ వాళ్ళకైనా, ఎస్టీ వాళ్ళకైనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకైనా కూడా సేమ్ థింగ్. చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ ఫర్, ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఓబీసీ సర్టిఫికేట్ క్రీమీ లేయర్, ఓబీసీ సర్టిఫికేట్ క్రీమీ లేయర్ దాన్ని క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. సో ఓబీసీ సర్టిఫికేషన్ క్రీమీ లేయర్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సేమ్ అలాగే ఫార్మ్స్ అండ్ డౌన్లోడ్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రొఫార్మా ఫర్ క్లెయిమింగ్ ఓబీసీ బెనిఫిట్. చూడండి ఇక్కడ మీకు ఇది కనబడుతుంది అనుకుంటున్నాను, ప్రొఫార్మా ఫర్ క్లెయిమింగ్ ఓబీసీ బెనిఫిట్. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ప్రొఫార్మా ఫర్ ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్. ఒకవేళ మీకు ఇప్పటి వరకు సర్టిఫికేట్ లేకపోతే ఎస్సీ ఎస్టీ జనరల్గా సర్టిఫికేట్ సరిపోతుంది. ఇప్పుడు డౌట్ అల్లా ఓబీసీ దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు ఈ ప్రొఫార్మా ఓబీసీ సర్టిఫికేట్ అండ్ ఆల్సో ప్రొఫార్మా ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్. సో దాన్ని క్లిక్ చేస్తే చూడండి మీకు ఇలా వస్తుంది. సో ఇది డిక్లరేషన్కి సంబంధించి ఏమనుంది, ప్రొఫార్మా 3 ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ అడిషన్ టు ద కమ్యూనిటీ సర్టిఫికేట్. సో కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏంది ఇక్కడ చూడండి, ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అదే మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను. సో ఇక్కడ ఉన్న సర్టిఫికేట్ ఉంది కదా, ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్. సో బేసికల్ ఇక్కడ ఏంటంటే తహసీల్దార్ కానీ దానికంటే అప్పర్ స్టేజ్లో ఉండేవాళ్ళు, సో డిటి కానీ, సో దానికంటే అంటే డిప్యూటీ తహసీల్దార్ కానీ, సో దానికంటే పై స్థాయిలో ఉన్న ఆఫీసర్ చేత సిగ్నేచర్ పెట్టించుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత అది ఆయన దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు వెరిఫై చేస్తారు.
సో దాన్ని వెరిఫై చేయడానికి కూడా లైక్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో లైక్ వాళ్ళు చెప్తున్న డీటెయిల్స్ కరెక్టా కాదా, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ కమ్యూనిటీ కరెక్టా కాదా అని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సో ఇది ఒకవేళ ఇది అయితే మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, దట్ ఈస్ ఆల్సో నేను ఇది స్కిప్ అయిపోయినాడు అంటే సర్టిఫికేట్ ఎలా అని చెప్తున్నాను కదా. సో ఐఎమ్ జస్ట్ రిపీటింగ్. ఒకవేళ సెంట్రల్ లెవెల్లో అంటే జనరల్గా ఓబీసీ సర్టిఫికేట్ గురించి చెప్తున్నాను ఇదంతా. ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్టేట్ లెవెల్లో ఓబీసీ అంటే మీరు బీసీ. సో ఒక స్టేట్ లెవెల్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మీరు బ్యాక్వర్డ్ క్లాస్. అయితే అదే క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ సెంట్రల్ లెవెల్లో కూడా బ్యాక్వర్డ్ గానే ఉందా లేదా తెలియాలంటే మీరు జస్ట్ ఇది ఓపెన్ చేయండి. నేషనల్ కమిషన్ ఫర్, ఇక్కడ కనబడుతుంది చూడండి, గూగుల్లో ఎన్సీబీసీ క్యాస్ట్ లిస్ట్ అని సెర్చ్ చేయండి. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాస్ట్ లిస్ట్. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తూ ఉంటే సెంట్రల్ లిస్ట్ ఫర్ ఓబీసీ అని, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది క్లిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది బాలసంతు, బహురుప్పి, బండారా, సో ఇట్లా బుడబుక్కల, ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో సేమ్ ఇప్పుడు బ్యాక్వర్డ్ వెళ్ళిపోయి తెలంగాణ స్టేట్ అయితే, సో మీరు ఇక్కడ తెలంగాణ క్లిక్ చేస్తే సో ఎవరెవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాస్ట్స్ వస్తారో బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందకి ఏదైతే ఉంటుందో ఒకవేళ మీ స్టేట్లో ఉన్న క్యాస్ట్ ఈ లిస్టులో ఉంటే దాట్ విల్ బి హ్యాపీ, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఏం చేస్తారంటే ఆ స్టేట్ లెవెల్ సర్టిఫికేట్కి ఈ ప్రొఫార్మా అటాచ్ చేయండి. ప్రొఫార్మా అంటే ఇది, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్కి మీరు మీ సేవలో అప్లై చేసిన ఈ ప్రొఫార్మా ఉంది కదా, ఈ రెండు అటాచ్ చేసి అప్లై చేస్తే సో వాళ్ళంతా స్కాన్ చేసి అప్లై చేస్తారు. అది మీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోతుంది, లేకపోతే అప్పర్ స్టేజ్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు చూస్తారు స్టేట్ లెవెల్లో ఈ క్యాస్ట్ ఉంది, వీళ్ళు సెంట్రల్ లెవెల్ ప్రొఫార్మాలో అడుగుతున్నారు కదా అని చెప్పి అప్పుడు మీకు అది జనరేట్ అవుతుంది, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. సో ఇది ఓబీసీకి సంబంధించి. సో ఇప్పుడు ఇది అయిపోయింది, బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఓబీసీ సర్టిఫికేట్ వచ్చింది. క్లారిటీ కదా. సో డైరెక్ట్గా అంటే నేను 2 కేసెస్ చెప్పాను. ఫస్ట్ డైరెక్ట్గా మీ సేవాకి వెళ్ళి ఓబీసీ సర్టిఫికేట్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు సెంట్రల్ లెవెల్లో థింగ్స్ అని. లేదు, ఆల్రెడీ ఒక బీసీ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు పొందారు. సో మీ దగ్గర స్టేట్లో ఒక క్యాస్ట్ అని చెప్పి స్టేట్లో బీసీ అని చెప్పి కన్ఫర్మ్ అయింది. సో అది సెంట్రల్ లెవెల్లో కూడా బీసీఓ కాదో మీరు లిస్ట్ వెతకండి. ఆ లిస్టులో మీ క్యాస్ట్ ఉంటే సో మీకు ఇంకో క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఆ స్టేట్ లెవెల్లో బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ప్రొఫార్మా తోటి అంటే ఈ ఫార్మాట్ తోటి సో అటాచ్ చేయండి. మీ సేవలో అప్లై చేసేటప్పుడు రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. ఇవన్నిటిని స్కాన్ చేసి మీరు అప్లై చేసిన తర్వాత మీ తహసీల్దార్ ఆఫీస్లో మీకు ఓబీసీ వస్తుంది. నెక్స్ట్ క్రీమీ లేయర్ అంటే దీంతో పాటు మీకు డిక్లరేషన్ కూడా అడుగుతారు. సో ఇది జస్ట్ షో యూ, ఇక్కడ ఉందబ్బా ఇది డిక్లరేషన్. సో ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ అడిషన్ టు ద కమ్యూనిటీ సర్టిఫికేట్. సో ఇది అందుకే సెంట్రల్ లెవెల్లో సర్టిఫికేట్, స్టేట్ లెవెల్లో క్యాస్ట్ సర్టిఫికేట్, సెంట్రల్ లెవెల్లో సర్టిఫికేట్ ఏదైతే చూస్తున్నారో అది డిఫరెన్స్. ఇంకొక డౌట్, సార్ ఒకవేళ స్టేట్ లెవెల్లో నేను బీసీ అని చెప్పి నాకు క్యాస్ట్ ఉంది, కానీ అది సెంట్రల్ ఎన్సీబీసీ లిస్టులో మా క్యాస్ట్ లేదు, అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసేయండి. కొత్తగా సెంట్రల్ లెవెల్లో నేను బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి కంప్లీట్గా కొత్తగా క్యాస్ట్ అంటే అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్లో లిస్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా కొత్త క్యాస్ట్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చినాక దాని మీద ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ అప్లై చేయాలి. ఆబ్వియస్గా దీనికి ఒక 15 to 20 days పడుతుంది. మీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తొందరగా జనరేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ అంతవరకు అప్లికేషన్కి సంబంధించి మళ్ళీ రీఅప్లోడ్ కానీ దానికి మళ్ళీ ఛాన్సెస్ ఉంటుండొచ్చు, మళ్ళీ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ క్రీమీ లేయర్కి సంబంధించి మళ్ళీ అంటే నాన్ క్రీమీ లేయర్ అని చెప్పి మీకు తెలియాలి. నాన్ క్రీమీ లేయర్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. సేమ్ అదే మీ సేవలో ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఏమవుతుంది, జనరల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అంటే 2024 April 1 నుంచి అండ్ February 11 కంటే ముందు మీరు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీయాలి. మీరు నాన్ క్రీమీ లేయర్ అని ఎలా తెలుస్తుంది, 8 lakhs కంటే బిలో ఇన్కమ్ ఉండాలి. సో 8 lakhs కంటే బిలో మీ పేరెంటల్ ఇన్కమ్, మీ ఇన్కమ్తో పని లేదు, మీ పేరెంటల్ ఇన్కమ్ 8 lakhs కంటే బిలో ఉంటే దాని ప్రకారం 3 financial yearsలో అంతకంటే తక్కువ ఉంది అని ప్రూఫ్ చేయగలిగితే ఆ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ జనరేట్ చేయగలిగితే అదే నాన్ క్రీమీ లేయర్ లాగా యూ విల్ బి ఎలిజిబుల్. సో ఇప్పుడు స్టేట్ సర్టిఫికేట్, సెంట్రల్ లెవెల్లో ప్రొఫార్మా ఈ ఫార్మాట్లో ఒక డిక్లరేషన్ అండ్ సెంట్రల్ లెవెల్ ఫార్మాట్లో అప్లై చేసుకోవడానికి ఒకటి. సో ఇది
సో ఈ మూడింటిని అండ్ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, 3 ఫైనాన్షియల్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నిటిని జత కలిపి మీరు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అది బెనిఫిట్ అవుతుంది. అంటే ఫైనల్గా అంటే బేసికల్గా సర్టిఫికేట్ మాత్రమే అడుగుతుంది, కానీ ఇక్కడ బేసికల్గా అడుగుతుంది ఏంటంటే ఫైనల్గా అంటే మళ్ళీ ఏమంటాం మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ దగ్గర డాక్యుమెంట్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, బీసీకి సంబంధించి అప్లికేబుల్ చేయాలి అనుకుంటే ఇవన్నీ కావాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ అన్నాను కదా, అవి రావాలంటే టైం పడుతుంది కదా. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏం అడగట్లేదు, ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ మాత్రమే అడుగుతుంది. అది మీరు అప్లై చేయొచ్చు. సేమ్ అలాగే ఎస్సీ, సేమ్ అలాగే ఎస్టీ మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. ఇది అప్లై చేసిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇది వన్ ఆఫ్ నా స్టూడెంట్ అప్లై చేసిన విధానం. సేమ్ ఎట్లాగైతే ఈ ఎన్సీబీ చూడండి, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఫార్మాట్. సో మీకు ఇక్కడ కనబడుతుంది క్లియర్గా సెంటర్కి సంబంధించి ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అప్లై ఫర్ అడ్మిషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సేమ్ నేను చెప్పిన ఫార్మాట్ ఉంది కదా, సో అదే ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకోవడం జరిగింది. సో అంటే ప్రింట్అవుట్ తీసుకుని దానిపైన ఫిల్ చేసి తహసీల్దార్ సిగ్నేచర్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత తనకు వచ్చిన సర్టిఫికేట్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్ ఓబీసీ సర్టిఫికేట్. సో ఓబీసీ సర్టిఫికేట్ అని కనిపించింది. సో ఇలాగ మీకు కంప్లీట్గా వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్. ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. సో మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎందుకంటే నంబర్ ఖచ్చితంగా అప్లోడ్ చేయమంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసింది. మీ దగ్గర ముందే ఉంటే ఆ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ అక్కడ పెట్టేసేయండి, సరిపోతుంది. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ బీసీ అంటే ఓబీసీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి యునో క్రీమీ లేయర్. సో క్రీమీ లేయర్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్రీమీ లేయర్కి మళ్ళీ చాలా క్రైటీరియాస్ ఉంటాయి. సో ఇందులో కొన్ని గైడ్ లైన్స్ ఏంటంటే, సో ఫాదర్ మదర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అయినప్పటికీ కూడా కొన్ని క్రైటీరియాస్ని మీట్ అవుతే వాళ్ళు నాన్ క్రీమీ లేయర్గా కంటిన్యూ అవ్వచ్చు. సో అండ్ ఇంకొకటి, సో ఎన్సీఎల్కి సంబంధించి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటే ఇండైరెక్ట్గా ఇన్కమ్ టెస్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనము ఏప్రిల్ 1, 2024 నుంచి మొదలుకొని ఏప్రిల్ 1, 2024 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 11th కంటే ముందు సో 3 ఫైనాన్షియల్ ఇయర్స్, లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకోవాలి. సో అది మనకు నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన పాయింట్. సో అంటే ఆ ఇన్కమ్ని బేస్ చేసుకొని వాళ్ళు చూస్తారు, పేరెంట్స్ ఇన్కమ్ మాత్రమే కావాలి, మన ఇన్కమ్ కాదు. సో అది ఈ సర్టిఫికేట్స్ ఉంటే చాలు. ఓకేనా? అండ్ ఇది అప్లై చేయడానికి ఇదంతా కూడా మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్లో మీకు ఇదన్నీ ఇంపార్టెంట్. సో ఇది నాన్ క్రీమీ లేయర్ అండ్ ఓబీసీకి సంబంధించి. సేమ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి మీరు కొన్ని ప్రొసీజర్ ఫాలో అవుతే సరిపోతుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి కూడా మీ సేవ దగ్గరికి వెళ్ళి ఎకనామికల్ వీకర్ సెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత అప్లై అయిపోతుంది. అది ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా మీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెరిఫై చేసుకొని ఎస్ ఇతను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు జనరేట్ చేస్తారు. సో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకు ఎక్కడైతే మీ సేవలో అప్లై చేసామో అదే మీ సేవకి వెళ్తే మనకు ఆ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించిన పాయింట్స్. సో ఇంకొంతమందికి ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొన్న డౌట్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ, ఏజ్కి సంబంధించి చాలా మంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టి ఎలిజిబిలిటీ అడుగుతున్నారు. క్లియర్గా ఇచ్చింది గైస్, ఇంత క్లియర్గా యూపీఎస్సీ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఎందుకు ఆ డౌట్స్ వస్తున్నాయో నాకు అర్థం అవట్లేదు. సో చూడండి, ఎవరైనా కూడా సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే, సో 2 ఆగస్ట్ చూడండి, ఇక్కడ 2 ఆగస్ట్ 1993 తర్వాత పుట్టి ఉండాలి. నాట్ ఎర్లియర్ దెన్ అంటే అంతకంటే ముందు పుట్టి ఉండకూడదు. 2 ఆగస్ట్ 1993 తర్వాత పుట్టి ఉండాలి. 1 ఆగస్ట్ 2004 లోపు పుట్టి ఉండాలి. సో ఇది బయట, ఇది లోపు, ఇక్కడ పుట్టి ఉండాలి. ఇలా పుట్టి ఉన్న వాళ్లకు మాత్రమే జనరల్ కేటగిరీ కింద ఎలిజిబుల్. సో దీనికి మీరు ఏం చేస్తారు, ఓబీసీ అనుకోండి 5 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 92 వరకు వెళ్తే 1, 91 వరకు వెళ్తే 2, 90 వరకు వెళ్తే 3, 89 వరకు వెళ్తే 4, 88 వరకు వెళ్తే 5. అంటే 1988 సో ఆగస్ట్ 2 కంటే ముందు పుట్టి ఉండాలి ఎవరు, ఓబీసీ అయితే. సో ఎస్సీ ఎస్టీ అయితే ఇంకొక 2 years వేసుకోండి, 37 years కదా. సో అట్లా 1988 సో ఆగస్ట్ 2
కంటే ఆ తర్వాతని పుట్టి ఉండాలి. 1988 ఆగస్ట్ 2 తర్వాత 1 ఆగస్ట్ 2004 కంటే ముందు ఉండాలి ఓబీసీ అయితే. అదే ఎస్సీ ఎస్టీ అయితే ఇంకొంచెం 2 ఇయర్స్. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ టోటల్గా, అంటే జనరల్ కేటగిరీ 32 ప్లస్ 10 ఇయర్స్. సో ఇట్లా ఏజ్ కలే. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే జనరల్ కేటగిరీకి స్పెసిఫికల్ గా ఏజ్ ఇయర్ ఇచ్చారు, కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. సో దీన్ని బేస్ చేసుకొని ఇది జనరల్ కేటగిరీ, -5 ఇయర్స్, -7 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ, -10 ఇయర్స్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇది ఏజ్ క్రైటీరియా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అంటే కొంతమంది ఇంకా అడుగుతుందంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చా? ఎస్, చాలా చాలా క్లియర్ గా ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ గా అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అడుగుతుంది కదా, సో అడిగేటప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీటెడా అని అడుగుతుంది. కంప్లీటెడా అని అడిగితే సర్టిఫికేట్స్ అడుగుతుంది, పర్ష్యూయింగ్ అని అడిగితే సర్టిఫికేట్స్ అడగదు. సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే ఓన్లీ ప్రీ కండిషన్ ఏంటంటే మనకు మేలో ప్రిలిమ్స్ అయిపోతుంది కదా, ఒక రిజల్ట్ ఇచ్చిన తర్వాత 3 months లో మెయిన్స్ ఉంటుంది, అది కూడా ఒక 1 month లోనో ఇట్లనో రిజల్ట్ ఇస్తారు. ఆ మెయిన్స్ రిజల్ట్ వచ్చేసరికి నీ గ్రాడ్యుయేషన్ అయిపోవాలి. మెయిన్స్ అంటే ఒక సెప్టెంబర్ అక్టోబర్ వేసుకోండి, మెయిన్స్ రిజల్ట్ వచ్చేసరికి నీ గ్రాడ్యుయేషన్ అయిపోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. సో మీరు అప్లై చేయండి, ఫైనల్ ఇయర్ డిగ్రీయా, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్, ఎవరైనా కూడా అప్లై చేసుకోండి. మీరు మెయిన్స్ అంటే ఇప్పుడు చూడండి మేలో కదా, సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనుకోండి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్ కానీ కొంచెం అటు ఇటుగా. సో తర్వాత మళ్ళీ ఒక 1 month అక్టోబర్ వేసుకోండి, అక్టోబర్లో రిజల్ట్ వచ్చింది అనుకోండి ఫర్ సపోజ్. అంటే ఇప్పుడు అప్లై చేసిన 2025 ప్రిలిమ్స్ అక్టోబర్లో రిజల్ట్ వస్తుంది. ఆ అక్టోబర్ వరకు నీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. సో ఆ సర్టిఫికేట్ నీ చేతిలో ఉండాలి. ఒరిజినల్ లేకపోతే కనీసం పీసీ కానీ సిఎంఎం కానీ అవికైనా ఉండాలి. ఇంటర్వ్యూ వరకు అవి ఎలిజిబుల్ అది. అండ్ ఇంకొంతమంది అప్లికేషన్లో మిస్టేక్స్ చేస్తే సర్వీస్ ప్రిఫరెన్స్ విషయంలో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో, లేకపోతే ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ విషయంలో, హాబీస్ విషయంలో మీరు తప్పులు చేసినా మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొక పాయింట్ చెప్తున్నాను, బేసికల్గా అప్లికేషన్ ఎడిట్ చేయడానికి ఫిబ్రవరి 12 నుంచి అంటే ఫిబ్రవరి 11 తర్వాత 1 week టైం ఉంటుంది అప్లికేషన్ ఎడిట్ చేయడానికి. ఓటీఆర్ని ఎడిట్ చేయడానికి కూడా టైం ఉంటుంది, కానీ ఓటీఆర్ వన్స్ మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు, అప్లికేషన్కి ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రిఫరెన్సెస్ విషయంలో, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ విషయంలో మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ అదే చూపిస్తాం. కమిషన్ షల్ ప్రొవైడ్ విండో ఆఫ్ 15 days, 15 రోజుల విండో పీరియడ్ ఇస్తుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిటర్న్. అప్పుడు మీరు ఇవన్నీ మార్చుకోవచ్చు. ప్రిలిమ్స్ అయిన తర్వాత క్యాడర్ ప్రిఫరెన్స్. సో మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ క్యాడర్ ప్రిఫరెన్స్ ని, సర్వీస్ ప్రిఫరెన్స్ ని, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ని, సో మీ అచీవ్మెంట్స్ కి దాదాపుగా వీటన్నిటికీ కూడా మార్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ఇట్. సో ఇవి మీకున్న కామన్ డౌట్స్. ఓబీసీకి సంబంధించి, నాన్ లేయర్కి సంబంధించి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి, ఎస్సీ ఎస్టీకి సంబంధించి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ప్రిఫరెన్సెస్ అంటే దాని మిస్టేక్స్ చేస్తే మళ్ళీ మార్పులు చేర్పులు చేయడానికి సంబంధించి ఇవి మీ దగ్గర ఉన్న కామన్ డౌట్స్. వాటన్నింటినీ ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేశాను అని చెప్పి చెప్తున్నాను. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే జనరల్గా మీ సేవా దగ్గరికి వెళ్ళి నేను ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయాలనుకుంటున్నాను, సో మీరు బీసీ సర్టిఫికేటా, ఎకనామికల్ వీకర్ సెక్షన్సా, ఎస్సీనా, ఎస్టీనా అని అడిగితే, సో చెప్పిన తర్వాత ఆ మీ సేవా పర్సన్ నాకు ఈ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్తాడు. మీరు ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే అప్లై అయినట్టు. అది అప్లై అయిపోయిన తర్వాత మీ ఎంఆర్ఓ దగ్గరకు, ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఈ క్రైటీరియా మీట్ అవుతున్నారా లేదా చూసుకొని కంప్లీట్గా క్రాస్ వెరిఫై చేసుకొని అప్రూవ్డ్ అని కొడతారు. వాళ్ళు అప్రూవ్డ్ అని కొట్టిన తర్వాత మళ్ళీ మీరు ఏ మీ సేవలోనో అయితే అప్లై చేస్తారో లేకపోతే ఇంకెక్కడైనా కానీ మీ అప్లై చేసినప్పుడు మీకు ఒక నంబర్ ఇస్తుంది. ఆ నంబర్ చేయగానే ఎస్ అప్రూవ్ అయిపోయింది, మీ సర్టిఫికేట్ జనరేట్ అయిందని చెప్పి మీకు ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 15 to 20 days పడుతుంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తొందరగా, ఇప్పుడున్న ఈ తక్కువ టైంలో అది పొందడం చాలా కష్టం. సో ముందు నుంచి అప్లై చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీగా ఉండాలి. ఒకవేళ అప్లై చేసుకోలేకపోతే ఇంకా యూజ్లెస్, జనరల్ కేటగిరీ లాగానే అప్లై చేసుకోవాల్సింది, వేరే ఛాన్సెస్ లేవు. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే ఇప్పుడే అప్లై చేసేసుకోండి. అది లేట్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సిన పని లేదు. సో తర్వాతకు మనకు హెల్ప్ అవుతుంది. దట్స్ ఇట్. సో క్యాస్ట్, సో ఏజ్కి సంబంధించి, ప్రిఫరెన్స్కి సంబంధించి, సో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇంకొంత డౌట్స్ సిల్లీగా కూడా ఉన్నాయి. ఓటీపీ రావట్లేదు. జనరల్గా ఫిల్ చేసేటప్పుడు ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేయకూడదు. అవి యూజ్ చేస్తే ఓటీపీ జనరేట్ అవ్వట్లేదు, సిస్టమ్ ముందుకు వెళ్ళట్లేదు. సో అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చూడండి. దట్స్ ఇట్. సో మీకు సంబంధించిన కామన్ డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్గా అడ్రస్ చేశాను అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాము. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఓబీసీ
అయిపోయింది, అడ్రస్ చేశాను. హాబీస్ అడ్రస్ చేశాను. సో డిస్ట్రిక్ట్స్ మళ్ళీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ మార్చుకోవచ్చు అని చెప్పాను కదా, అడ్రస్ చేశాను. సర్టిఫికేట్ గురించి ఓబీసీ సర్టిఫికేట్, సో వీటన్నిటిని ఆన్సర్ చేశాను. మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఏజ్ గురించి అడిగారు, దీన్ని అడ్రస్ చేశాను. ఎస్టీ అప్లోడ్, దీని గురించి ఒరిజినల్ డిగ్రీ, దీనికి ఓటీఆర్ చేసిన తర్వాత నాకు ఓటీపీ ఐడి రావట్లేదు, సో వీళ్ళ గురించి కూడా చెప్పాను. సో నెక్స్ట్ 1 to 10 ఇంటర్ తెలంగాణలో చదివాను, ఆంధ్రప్రదేశ్లో చదివాను. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేయొచ్చా, సో ఆ క్యాస్ట్ కి సంబంధించి అప్లై చేశాను. మెంటార్ నంబర్ కావాలి, ఆల్రెడీ స్టార్టింగ్ లో నంబర్ చెప్పేశాను. సో 91 బర్న్ వీళ్ళకి సంబంధించి కూడా ఏజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇది కూడా క్లియర్ గా చెప్పాను. సో నెక్స్ట్ సో ఇది అప్లై, ఇది చెప్పేశాను. సో ప్రిఫరెన్సెస్ కి సంబంధించి చెప్పాను. ప్రిఫరెన్స్ని మార్చుకోవచ్చు. సో 4 ప్రిఫరెన్సెస్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, మేబీ ఇక్కడ అడిషనల్ ప్రిఫరెన్సెస్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఓబీసీ సర్టిఫికేట్, సో తెలుగులో రాయాలనుకుంటున్నాను, దీనికి ఈ హైట్ ఒకటి అడ్రస్ చేయలేదు. సో ఐ విల్ టేక్ సమ్ టైమ్, అగైన్ దాని గురించి వెరిఫై చేస్తాను. దట్స్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సీరియస్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ కావాలి అనుకుంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు చూస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.